మహాభారతం అనేది దేనికోసం? ఇది మంచి, ఇది చెడు, ఇది మార్గం మంచిది అని భగవంతుడు మనకి చూపించే దారి, అది మనకి చూపించే దారి. తెలుసుకోవాల్సిన విషయం మనకు చెప్పింది, తెలుసుకోవాల్సిన విషయం, నువ్వెంతటి మహానుభవ మహానిష్ణాతుడు అయినా సరే, మిస్టర్ రావణ, మిస్టర్ దుర్యోధన, మీరు ఎంతటి శక్తివంతులు, ఎంత బలవంతులైనా సరే, మీరు ఎంతటి మహోన్నత శక్తులు మీ దగ్గర ఉన్నా సరే, మీరు కోటి శివలింగాలు తెల్లారుజామున ఒక యోజనంలో అభిషేకం చేయగలిగిన గొప్పవాడు అయిన రావణ, నువ్వు రావణ బ్రహ్మ అనిపించుకున్నా సరే, అలాగే దుర్యోధన నువ్వు రారాజువి నువ్వు అని ఎంత అనిపించుకున్నా సరే, పరాయి స్త్రీపై మోహం మోహిస్తే మీ పతనం తప్పదు. పరాయి స్త్రీపై మోహించడం మీ పతనానికి నువ్వు ఎంతటి వాడివైనా ఆ పతనం చూడక తప్పదు అని చెప్పే నీతే ఆ రెండు. చిట్టిబాబు గారు, ఇక్కడ అసలు అవుట్ ఆఫ్ టాపిక్ ఇది నాకు. అంటే మీరు అన్నారు పరాయి స్త్రీని వ్యామోహిస్తే ఇలా అయిపోతుంది, పతనం తప్పదు. మరి సొంత భార్యనే వాళ్ళు పైకాట్లో పెట్టడం లేదంటే జూదంలో పెట్టడం కరెక్టా? అంటే ఏం చెప్తుంది అని అక్కడ పాయింట్? అక్కడ పాయింట్ ఏం చెప్తుంది అంటే, జూదం అక్కడ ఎందుకు పెట్టారంటే మా మహాభారతంలో చీటింగ్ అంటే ఒకళ్ళు కుట్ర చేసే దాన్ని మనం అది తీసుకోవాలి. ఉట్టి జూదము అలా కాకుండా పాండవుల్ని అంతటి గొప్పవాళ్ళని మనం బంధించాలి, చేయాలంటే ఏం చేయాలి, ఎట్లా కుట్ర పన్నాలి, ఎట్లా కుట్ర చేసేవాళ్ళు. కుట్ర చేసేది ఎవరు? శకుని. ఈ శకుని కుట్ర చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇది అనంత శ్రీరామ్కి తెలియదా? ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడితే ఇప్పుడు శ్రీరామ్కి తెలియని ఇంకొక విషయం ఏంటంటే, అప్పటి రాజుల కాలంలోన రాజుల పరమధర్మం ఏంటంటే యుద్ధం చేయడం, జూదం ఆడటం. వాళ్ళ ధర్మం అది, యుద్ధం చేయడము, జూదం ఆడటం కూడా. అందుకే సభ అంటే జూదం ఆడేది, సభికులు అంటే జూదగాళ్ళు అని అర్థం. అది తర్వాత వచ్చి సభలో ఉండే మంచివాళ్ళు గౌరవప్రదులని గౌరవం పొందింది. కానీ సభికులకు ఆహ్వానం అంటే జూదం ఆడే వాళ్ళకు ఆహ్వానం అని అర్థం. పురాణాల్లో కనుక మనం లోపలికి వెళ్ళి కెలకటం మొదలెడితే, అదే చిట్టిబాబు నేను అనేది ఏంటంటే, వీళ్ళు భార్యని పనంగా పెట్టారు, వీళ్ళు అంటే అందరూ చూస్తున్నా కానీ అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు రెండు వెర్షన్స్ తప్పే. ఒక స్త్రీ పరంగా చూస్తే ఒకటి తప్పైంది అనంత శ్రీరామ్కి, ఇంకొకటి కాలేదు. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే కర్ణుడు సూపర్, కొంతమంది వీళ్ళు సూపర్ అంటూ ఉంటారు. ఎలా బ్యాలెన్స్ చేయాలి అసలు? రావణాసుడు గొప్పవాడే. దీనికి ఆన్సర్ చెప్పండి, ప్లీజ్ 1 minute. దీనికి ఆన్సర్ చెప్పేసి దానికి ఆన్సర్ చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నలో ఎట్లా ఉందంటే, ఇతను మంచివాడే అతను మంచివాడే కాదు. ఒక నాణ్యానికి ఇద్దరు చేసింది తప్పే అనుకుంటే ఎలా ఆలోచించాలి అసలు? ఇద్దరు చేసింది, ఇద్దరి దాని యొక్క సూక్ష్మ ధర్మం చూసుకోవాలి మనం. దాంట్లో ఉన్న సూక్ష్మ ధర్మం, అక్కడ శకుని చేసిన కుట్ర ఏంటి, ఆ కుట్ర వీళ్ళని ఎలా తన యొక్క మేనలుడికి విజయం సాధించి పెట్టడం కోసం అతను పన్నిన కుట్ర. అంటే కుట్రలు ఇలా ఉంటాయి. అంటే ఇది కేవలం చిట్టిబాబు గారి వెర్షనా, లేదంటే హైందవ సంఘం కూడా ఇలాగే ఆలోచిస్తుందా? పురాణాలు చదివినోడు, దీర్ఘంగా చదివినోడు, పురాణాలను అధ్యయనం చేసుకున్నవాడు ఎవరికైనా అర్థమయ్యేది అదే. ఇప్పుడు కర్ణుడు రాముడు వీళ్ళంతా పురాణాలు చదివిన వాళ్ళకి ఒకలాగే కనిపిస్తారా? డెఫినెట్. పురాణాలు చదివిన రాముడు ఏంటి, రాముడు అలా లెక్క అయితే రాముడిని చాకలోడు ఒకటి చెప్తే నిపుణులకు దూకమని చెప్తాడా? అంత ఇదే రాముడు. కానీ అక్కడ ఎందుకు చెప్పాడు అనేది మనం సూక్ష్మంగా గ్రహిస్తే, ఎందుకు చెప్పాడంటే ఎందుకు చెప్పాడు అని సూక్ష్మంగా గ్రహిస్తే ఏంటంటే, ఎందుకు చెప్పాడు, ఒక రాజు అనేవాడు, వాడెవడో సామాన్యుడు, ఆఫ్టర్ ఆల్ చాకలోడు, వాడు చెప్పిన మాటకు నేను విలువ ఇవ్వటం ఏంటి అని కాకుండా, వాడు చాకలోడైనా సామాన్యుడైనా సరే, వాడు ఒక మాట ఎప్పుడైతే శంకించాడో వాడికి నివృత్తి చేయవలసిన బాధ్యత రాజపతి. నేను ప్రజాపతి. రేపొద్దున ఇంకొకటి అంటాడు, అందువల్ల అగ్నిలో నువ్వు అగ్నిసాక్షిగా ఒకసారి వాడికి నివృత్తి చేయాలి. అంటే ప్రజాపాలకులుగా ఉండాల్సిన ధర్మం అని చెప్పారు అక్కడ. అది చిట్టిబాబు గారు, ప్రసాద్ గారు, అంటే పురాణాలు చదివిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఫలానా క్యారెక్టర్ ఒకటి ఉంది అంటే ఇది ఈ నీతి చెప్పడానికి మాత్రమే ఉంది అని కదా. కానీ కొంతమందికి ఎందుకు వీళ్ళే సూపర్ అనిపిస్తున్నారు, వీళ్ళు కాదే, అసలు హీరోస్ కాదే అని అనిపిస్తున్నారు ఎందుకు? మనం చూసుకునే ఒపీనియన్. ఇప్పుడు
భార్యని అంటే ఒపీనియన్ చెప్పడానికి ఇంత పెద్ద సభ ఎంచుకున్నారు 3.5 లక్షల మంది చూస్తున్నారు. దావుద్ ఇబ్రహీం ఫాలో చేసేవాడు ఇది నా వర్షన్ కాదు, అనంత శ్రీరామ్ అంత అన్ని లక్షల మంది చూస్తుంటే చెప్పిన మాట. దావుద్ ఇబ్రహీం ఫాలో చేసేవాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు. దానికి నేను చెప్తాం ఉంటారు, దుష్టుల్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళని ఆరాధించే వాళ్ళు ఉంటారు, పూజలు చేసే వాళ్ళు ఉన్నారు, క్షత్ర పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. దాంట్లో మనం ఏం చేయలేం కదా. వాళ్ళకేంటి, వాళ్ళకి క్షత్ర పూజలే మెయిన్ టార్గెట్. మనం దైవత్వంగా సామరస్యంగా వెళ్ళేది ఇది. ఆ దారులు ఎవరి దారి వాళ్ళు ఎత్తుకుంటారు. కానీ చెప్పే విధానంలో 10 మందిలోనూ అంతమంది, కొన్ని వేల మంది అక్కడ సంఖ్య, లక్షల మంది. ఆ సంఖ్యలో మనం ఏం మాట్లాడుతున్నాం అన్నో తెలుసుకుని, ఉదాహరణగా ఇది మాట్లాడితే తప్పు, ఇది మాట్లాడితే కరెక్ట్ అని తెలుసుకుని కొంచెం మాట్లాడితే 10 మందికి కూడా అర్థమవుతుంది. ఎక్స్ప్రెషన్స్, చిన్న ఎక్స్ప్రెషన్లు చాలా అర్థాలు మారుతాయి మన భాషలో. నీ అమ్మ బాగున్నారా అన్నదానికి, నీ అమ్మ అన్నదానికి తేడా. నీ అమ్మ ఎలా ఉన్నారు అన్నదానికి, నీ అమ్మ ఎక్స్ప్రెషన్కి నీ అమ్మ అన్న ఎక్స్ప్రెషన్ ఎంత తేడా ఉంది. అది బూత్ అయిపోయింది. చిట్టిబాబు గారు, ఇక్కడ తేడా వస్తాయి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆయన సినీ ఫీల్డ్లోనే ఉన్నారు. సినీ ఫీల్డ్లో ఉంటూ ఆ డబ్బులు తీసుకుంటూ దాన్నే జీవనాధారంగా చేస్తూ ఇలాంటి కామెంట్స్ ఏంటి సినీ ఇండస్ట్రీ పైన? ఏం లేదు, ఆయనకి నా ఉద్దేశం, తను సీతారామ శాస్త్రి తర్వాత ఆ స్థానం తను పొందాలని కోరుకున్నాడమ్మా. నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇండస్ట్రీలో ఉన్నాను మొదటి కింద పడుతున్నాడు, ఏదో వస్తున్నాడు రాస్తున్నాడు, ఏదో రాస్తున్నాడు, జరుగుతూనే ఉంది. నేను ఈ పాట రాయను అనే స్థాయి అంత రైటర్ ఏం కాదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను రాయను అని ప్రతిజ్ఞ చేసేస్తే అంత స్థాయి రైటర్ ఏం కాదు. గుడ్ రైటర్, దెర్ ఇస్ నో డౌట్, మంచి రైటరే. అతను సీతారామ శాస్త్రి గారి నిర్యాణం తర్వాత ఆ స్థానం వేకెంట్గా ఉంది. ఆ స్థానం తను ఆక్యుపై చేయాలనే తాపత్రయంలో ఉన్నాడు. ఆక్యుపై చేయాలనే తాపత్రయంలో ఇలాంటిది ఏదో తాను పాండిత్యం మీద, సీతారామ శాస్త్రి గారు మహానుభావుడు, ఆయన పాండిత్యం బ్రహ్మాండంగా చెప్తాడు. ఆ స్థానం ఆక్యుపై చేయడం కోసం తనకు సైతం అంతటి పాండిత్యం ఉంది అని చెప్పుకుంటానికి ప్రయత్నం ఇది, అంతే. అంతకన్నా ఇంకేమీ కనబడదు. హైందవ శంకరావం సభ అనంత శ్రీరామ్ మాట్లాడడానికి మాత్రమే వేదిక కాదని. అసలు ఆ సభ ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే, హిందూ ఆలయాలపైన, హిందూ ధర్మం పైన, హిందువుల పైన, హిందూస్థానంలోనే మన దేశంలోనే జరుగుతున్నటువంటి నైతిక, భౌతిక, మానసిక దాడులను నివారించుకోవడం ఎలా, అందరం కలిసికట్టుగా ఉండడం ఎలా, ఆలయాలను పరిరక్షించుకోవడం ఎలా అనే దానిపైన అక్కడ చర్చ. అది చర్చ. ఆ చర్చ అసలు ఆ చర్చను పక్కదారి పట్టి ఎవరిని నిందించాలి, ఈ దేవాలయాల పరిరక్షణకు, హిందువుల మీద జరుగుతున్న దాడులకి ఎవరిని నిందించాలి? మనలో చేతగానితనాన్ని నిందించుకోవాలా, ఇతరుల మతస్థులు నిందించాలా? ఇది ఒక క్వశ్చన్ పాయింట్, డిబేటబుల్ పాయింట్. నన్ను అడిగితే మన చేతకంతనం అంటాను నేను. మన చేతకంతనం, నీ బిడ్డను నీ ఊళ్ళో నువ్వు పెంచుకోలేకపోతే ఆ బిడ్డ మరో ఊడి ఎత్తుక్కుంటుంది, వాళ్ళు మతానికి మారుతురా. నువ్వు హిందూ అలా కాదండి. మన ఇంట్లో మన పిల్లలే మనం ఏం చేస్తున్నాం అంటే, మనం తల్లిదండ్రులు అయ్యుండి మనం కూడా చెప్పట్లేదు. తల్లిదండ్రులు అయ్యుండి ఈ రోజున అమ్మ ఈ భగవద్గీత చదవాలి, లేకపోతే ఇది పొద్దున్నే బొట్టు పెట్టుకోవాలి, పొద్దున్నే దీపారాధన చేసుకోవాలి. మరి క్రిస్టియన్స్ ఖచ్చితంగా బైబిల్ చదువుతారు, రోజు వెళ్ళకపోయినా ఆదివారం వెళ్తారు, ముస్లింస్ చదువుతారు, చదివిస్తారు పిల్లల్ని. మనం చదివించారు. మళ్ళీ మనం ఎవడో మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తారని అడిగే హక్కు మనకు ఎక్కడిది? మన దగ్గర లేదు. మన దగ్గర వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్, వీఆర్ నాట్ ట్రూ టు అవర్ రిలీజియన్. ఇంకా మనం ఇంకోళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదని నా ఉద్దేశం. మన తల్లిదండ్రుల దగ్గర నుంచే మనకు రావాలి. మన తల్లిదండ్రులే ఇది లేనప్పుడు ఇంకోళ్ళు ఎలా మాట్లాడాలి?